నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. నేటి దేవుని మాట మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు. ఈ అధ్యాయంలో దావీదు రాజు దేవుని నిబంధన మందసాన్ని యెరూషలేమునకు తీసుకువచ్చిన తరువాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాడు. ప్రజలందరూ దేవుని నామాన్ని మహిమపరచాలని, ఆయనను వెదకాలని, ఆయన చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, అంటే మన గొప్పతనంలో కాదు, దేవుని పరిశుద్ధ నామంలోనే గర్వించాలి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు. దేవునిని నిజాయితీగా వెతికేవారు నిజమైన ఆనందం, సమాధానం పొందుతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే అనుభవమును మనం కలిగి ఉండాలి. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మన పూర్ణ హృదయముతో అనగా ఏ సందేహం లేకుండా దేవునిని వెతికినప్పుడు దేవునిని మనం కనుగొంటాం. 16వ సంకీర్తన 11వ చరణం. దేవునిని వెతికే అనుభవం కలిగి, దేవుని సన్నిధిని అనుభవించే కృప కలిగి, ఆ సన్నిధిలో ఉండే సంపూర్ణ సంతోషము మన సొంతం అవుతుంది. నిజమైన ఆనందం లోక సంపదలలో కాదు, దేవునితో ఉన్న సంబంధంలోనే దాగి ఉంది. దేవుని ఉన్నతమైన నామాన్ని ఘనపరచడం విశ్వాసి జీవితానికి ప్రధాన లక్షణం. దేవుని వెదకడం అనేది ప్రార్థన, వాక్య ధ్యానం, విధేయత ద్వారా జరిగే నిరంతర జీవన శైలిగా ఉంటుంది. దానిని కలిగి ఉండి మనం ప్రతిరోజు ప్రార్థనలో దేవునిని వెతకాలి. మన విజయం కన్నా దేవుని మహిమను గొప్పగా ఎంచుకోవాలి. కష్టకాలంలో కూడా దేవుని సన్నిధిలో ఆనందాన్ని వెతికే వారంగా ఉంటూ దేవుని నామాన్ని మీ మాటలతో, ప్రవర్తనతో మహిమపరచాలి. అప్పుడు మాత్రమే దేవుడిచ్చే సంతోషం మన వశమవుతుంది. ఆమెన్.